మిథున లగ్నంలో పుట్టినవారు వారి జాతక బలం ఎలా ఉందో మిథున రాశి వారి జాతకమున జానకిరామ్ని అడిగి చూద్దాం. చూడు జానకిరామ్, మిథున రాశి వారి జాతకం ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్, యోగం, బలం, చదువు, చేసే పనిది, వృత్తి, వ్యాపారంది, రాజకీయ రంగంది, సినీ రంగంది, కళారంగంది, క్రీడారంగంది. చూడు మిథున రాశి వారి జాతకంలో కాళికా శక్తి వచ్చిందండి. దక్షిణ కాళికా మాత వచ్చింది వారి జాతక బలానికి. మిథున రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఆదాయం 11 ఉంది, ఖర్చు మాత్రం 12 ఉందండి. రూపాయి ఖర్చు ఎక్కువనే ఉంది. సాయం చేసేది 11 మంది వారి జాతకానికి, ఇబ్బందులు పెట్టేది 15 మంది, నలుగురు ఎక్కువనే ఉన్నారు వారి జాతక బలానికి. ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే దశమ స్థానంలో శని నడుస్తుందండి. సదా కిరికిరి సాకలి మూట ఉంటుంది వారి జాతక బలానికి. ఏది పట్టుకున్నా మాత్రం 10 రకాల్లో వారికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. దశావతారాలు వారి జాతక బలానికి. ఆ శనీశ్వరుడు మాత్రం దశమ స్థానంలో ఉండు కాబట్టి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా ఉంటాయి. ధన విషయంలో కావచ్చు, రుణ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, అలాగే గృహ విషయంలో కావచ్చు, కట్టడంలో కావచ్చు, కొనటంలో కావచ్చు, అమ్మటంలో కావచ్చు, తిరగడంలో కావచ్చు, ఖచ్చితంగా రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే మాత్రం కూలి పని చేసే వారి నుంచి పడితే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పని చేసేవారు కూడా ఖచ్చితంగా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయండి. ఈ ముఖ్యంగా దశమ స్థానంలో ఈ దరిద్రం తొలగిపోవాలంటే మాత్రం కాలభైరవుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం వీరి జాతకానికి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం నిద్ర పట్టని వారు, మానసికంగా ఇబ్బందులు వస్తున్నవారు, చికాకులు పడుతున్నవారు ఆంజనేయ స్వామి దండకం చదవటం, అలాగే ఆంజనేయ స్వామిని మాత్రం పూజ చేయటం, అలాగే ఆంజనేయ స్వామిని వారి జాతక బలానికి ఆకు పూజ చేయటం చాలా వరకు మంచిది. ఏ దేవాలయంలో వెళ్ళినా కూడా మాత్రం ఆంజనేయ స్వామి జెండాపై కపిరాజు ఉంటాడు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే నవగ్రహాల ఆరాధన, అలాగే శనీశ్వరుని తైలాభిషేకం చేపించడం చాలా వరకు మంచిది. మీరుండే గ్రామంలో కావచ్చు, లేదా మాత్రం ఉండే చోట్ల కావచ్చు, పట్టణంలో కావచ్చు, నగరంలో కావచ్చు, కానీ శనీశ్వరాలయంగా వెళ్ళి ప్రత్యేకంగా ఉంటే అక్కడన్నా పూజ చేస్తూ, లేదా దైవాలయంలో ఎక్కడైనా సరే మాత్రం నవగ్రహాలతో పాటు శనీశ్వరుడు ఉంటాయి కాబట్టి పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో మాత్రం ఆదాయం ఎంత వచ్చినా నిలకడ ఉండదండి. మనశ్శాంతి ఉండదు, సదా కిరికిరి సాకలి మూట ఉంటుంది. నైట్ ఇదొక పని చేయాలనుకుంటారు కానీ ఉదయం మాత్రం చికాకులు చాలా ఉంటాయి. వీరు ఎంత ఓపికగా ఉన్నా ఇబ్బందులు వస్తుంటాయి. మృగశిర నక్షత్రం వారికి చాలా వరకు ప్రమాద యోగ బలాలు ఉన్నాయండి. వారి జాతకానికి ఆరోగ్య భంగం కావటం కానీ, ధనం నష్టం కావటం కానీ, కుటుంబం విరోధం రావటం కానీ, అలాగే వాహనంలో ప్రమాదం రావటం కానీ, వాహనం నష్టం కావటం కానీ, ధనం నష్టం కావటం కానీ ఇలాంటి సూచనలు ఉన్నాయండి.